వెల్కమ్ టు i9 టీవీ న్యూస్. జేహెచ్ఎంసీ బాలాపూర్ 62వ డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ కొత్తపేట గ్రామ సరిహద్దుల్లో వెలసిన అతి పురాతనమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సిల్వేరి సాంబశివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవంలో భాగంగా ఆలయంలో పలు విశేష పూజలు జరిగాయి. లోక కళ్యాణార్థం పురోహితులు శ్రీ బాల మల్లికార్జున శర్మ భార్గవ్ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. వేడుకకు విచ్చేసిన భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయమని, ఇటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని పేర్కొన్నారు. భక్తులందరిపై ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన వేడుకను నిర్వహించిన ఆలయ కమిటీని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిట్టరాజు, దండు శ్రీనివాస్ ముదిరాజు, తోట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ జనగా భారతమ్మ కొమరయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ దండు గణేష్ ముదిరాజ్, పోరెడ్డి వెంకటరెడ్డి, జనిగా శ్రీనివాస్ యాదవ్, ఒంగేటి లక్ష్మారెడ్డి, రామిడి రామిరెడ్డి, గుండోజీ రఘునందన్చారి, చిగురింత పెద్ద నరసింహారెడ్డి, భీమిడి జంగారెడ్డి, నిమ్మల నరేందర్ గౌడ్, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి, కుంచటి సాయిరాం, బుర్రా మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వడంపేటలో మల్లాపూర్ విలేజ్ లో శివాలయం వార్షికోత్సవం సందర్భంగా రావడం జరిగింది. ఆ శివుడు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. చక్కగా కేసీఆర్ గారు చేసినట్టు యాగం చేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వారికి ప్రత్యేకంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వెంకటాపూర్ కొత్తపేట ఇరు గ్రామాల సరిహద్దులు అతి పురాతన దేవస్థానం. ఈ దేవస్థానం సుమారుగా చెన్నకేశవ ఆలయం, చంద్రాయనగుట్ట ఆలయానికి చెందినటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం. అతి ప్రాచీనమైనది. ఎక్కడ కూడా ఏ ఆంజనేయ స్వామికి శ్రీచక్రం లేనటువంటి దేవాలయం ఓన్లీ కొత్తపేట వెంకటాపూర్ గ్రామాల్లో శ్రీచక్రంతో కలిగినటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ కోరిన కోరికలు, మొక్కిన మొక్కులు అన్ని కూడా నెరవేర్చే ఏకైక ఆంజనేయ స్వామి. ఇదే ప్రాంతంలో ఈ ప్రాంగణంలోనే మా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ప్రతిష్ఠేపించుకొని నేటికి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా పురోహితులు బాల మల్లికార్జున శర్మ భార్గవ్ గారి సూచనల మేరకు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి ఒక యాగం, మహాచండీ యాగం, ఆ యాగాన్ని ఇక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పంతో మేము ఇక్కడ యాగాన్ని నిర్వహించాం. ఇక్కడ గ్రామస్తులు వెంకటాపూర్, కొత్తపేట్, బాలాపూర్ మరియు మల్లాపూర్ అన్ని గ్రామాల్లో నుంచి తరలి వచ్చిన అశేష జనానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పురోహితుల సన్నిధ్యంలో ఈ రోజు స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకున్నాం. ఆ స్వామివారి కళ్యాణం మరియు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. భారీ వచ్చిన అశేష జనానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.